ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చికెన్ గ్రేవీ కర్రీ అనేది మంచిగా చేసి చూపించబోతున్నాను. డాబా స్టైల్లో ఉంటుంది. చికెన్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ కర్రీ చేసుకున్నారనుకోండి, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పులావ్లోకి కానీ చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. మరి ఈ కూరని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాం రండి. చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి ఆయిల్ వేసాను. ఆయిల్ తర్వాత కొన్ని స్పైసెస్ వేసుకున్నాను. కొన్ని మిరియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొన్ని మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి తొందరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటాను. కొంచెం పసుపు కూడా వేసేసుకుంటే మంచిగా వేగుతాయి. మసాలాలన్నీ ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇదంతా మంచిగా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. ఈ పొడి వేస్తూ ఉంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది. వేయించిన ధనియాల పొడి అయితే భలే టేస్ట్గా ఉంటుంది కూర కూడా. కొద్దిగా పెప్పర్ పొడి కూడా వేసుకోండి, ఓ చిటికెడు వేసుకోవాలి. జస్ట్ మంచి స్మెల్ కోసమే పెప్పర్ పొడి వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ముక్క బాగా ఉడికే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈలోపు గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాము. కొద్దిగా పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, కొన్ని గుమ్మడి గింజలు, ఇవన్నీ కూడా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్లో ఎక్కడ ఉప్పు వేయలేదు కాబట్టి కూరకు సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. కూరలో ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేటప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కారాలు అనేవి కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఎప్పుడైనా కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. ఇది పచ్చివాసన లేకుండా మంచిగా వేయించుకోవాలి కారం అనేది. ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు వేసాం కదా మిక్సీకి, అదంతా పోసుకోవాలి.
ఈ గ్రేవీ వేస్తే కూర అనేది చాలా కమ్మగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్లంతా ఒకసారి కదిలించుకొని వేసుకోవాలి వాటర్ కూడా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. కూర అయితే రెడీ అవుతుందండి బాగానే. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మా ఇంట్లో కొత్తిమీర తొక్కలు కూడా తీసేస్తారని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా అయితే తీసేయడానికి కుదరదు కదా. దీంట్లో ఫైనల్గా గరం మసాలా వేసుకోండి. నేనైతే చాలా స్పైసెస్ వేసాను కాబట్టి వేసుకోవట్లేదు. మీకు నచ్చితే ఈ టైంలోనే కొంచెం గరం మసాలా వేసుకోండి. నాకు మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ స్పైస్ అయితే సరిపోతుంది. కూర అయితే మెత్తగా ఉడికిందండి. స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, చికెన్ గ్రేవీ కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. చాలా బలం కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.